ఇప్పుడు నాటుకోండి రేట్లు వస్తాయని చెప్పే ఇన్ఫర్మేషన్ ఛానల్ అయితే కాదు మంది. అండ్ ఎందుకు అంటే కనుక ఫ్యూచర్లో రేట్స్ ఎలా ఉంటాయో తెలీదు. అండ్ మీరు ఇప్పుడు నాటినప్పటికీ ఏ ఏరియాలో ఎంత మోతాదులో టమోటా నాటుతారో తెలీదు. అవి ఏమాత్రం మంచిగా వస్తాయో తెలీదు. ఎండలు ఎఫెక్ట్ పడవచ్చు, వర్షం ఎఫెక్ట్ పడవచ్చు, అండ్ ఇతర రాష్ట్రాల్లో టమాటో ప్లాంటేషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో అవేమీ తెలియకుండా మీరు ఇప్పుడు నాటేసేయండి ప్రైజెస్ వస్తాయి అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పెడితే అది ఎప్పుడో వస్తుంది, 2-3 months అవుతుంది టమోటా పంట వచ్చేసరికి. సో అప్పటికి ప్రైజెస్ ఎలా ఉంటాయని నేను మీకు ఎలా చెప్పగలను? ప్లాంటేషన్ చేయండి ఇప్పుడు చేయొద్దండి అని ఎలా చెప్పగలము? సో నాకైతే నా వరకు చెప్తున్నానండి, ఇతర ఛానల్స్కి నాకు ఏమాత్రం తెలీదు, నాకైతే ఏమాత్రం తెలీదు. సో మీరు ఇప్పుడు నాటడమా నాటకపోవడమా అది మీ ధైర్యం అంతే. మీ అంటే సొంతంగా మీరు ఆలోచన చేసుకోవాలి. సో 10 ఎకరాలు 20 ఎకరాలు ఇలా పెట్టి నష్టపోవడం కంటే 1 ఎకరం కానివ్వండి మంచిగా పంట తీసి పెట్టండి. అండ్ ఒక్క టమోటానే ఉంది అన్నట్టు ప్రపంచమంతా టమోటా ఒకటే పెడుతున్నారండి. సో ఇతర పంటలు కూడా కొంచెం ఆలోచన చేయండి. సో చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ప్రజెంట్ వచ్చేసి కాల్స్ చేసిన తర్వాత నాకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక, సో మేము నగలు పెట్టి తాకట్టు పెట్టి పంట పెడుతున్నాము, అండ్ భూములు పెట్టి తాకట్టు పెట్టి మేము పంట పెడుతున్నాము, తర్వాత చాలా అప్పులు చేసాము, ఇప్పటికీ అప్పులు చేసే మేము పంట పెడుతున్నాము. సో ఫార్మర్స్కి తెలిసిన ఒకే ఒక పని ఏమి అంటే కనుక పంట పండించడం, భూమిని మాత్రం ఖాళీగా పెట్టారండి. సో ఆయనకు తెలిసిన వర్క్ ఏమి అంటే కనుక పంట సేద్యం చేయడం. అది ఏమైనా కానివ్వండి, ఎంత కష్టమైనా కానివ్వండి, పంట అయితే కంపల్సరీగా తీస్తారు, వ్యవసాయం అనేది ఖచ్చితంగా చేస్తారు. ఆయనకి తెలిసిన ఒకే ఒక వర్క్ అండి, అంటే రైతన్నకు తెలిసిన ఒక్క విషయం ఒక్కటే ఏమిటి అంటే కనుక వ్యవసాయం చేయడం. సో ఆయనకేం రియల్ ఎస్టేట్ అండ్ బిజినెస్, సాఫ్ట్వేర్స్, మార్కెటింగ్ ఇలాంటివి ఏమీ తెలియదు. జస్ట్ ఒకే ఒక పని వచ్చు, అది ఏమిటి అంటే కనుక పంట పండించడం. సో అది కూడా వాటికి కూడా పోటీలండి. ఎంతమంది అంటే అంతమంది పోటీలకు వస్తున్నారు. సో అదేమిరా అంటే కనుక 2 years బ్యాక్ వెళ్ళింది చూడండి 5,000 6,000. సో దాంతో ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఒక్కటే నమ్ముకొని వస్తున్నారు. పోతే 2 లక్షలు, వచ్చిందా 20 లక్షలు. సో ఇదేనండి నాకు వేరే వాళ్ళు చెప్పిన ఒక అంటే ఇన్ఫర్మేషన్. ఏమి అంటే కనుక ఏముంది మేడం, పోతే 2 లక్షలు, వస్తే 20 లక్షలు వస్తుంది, లాస్ట్ టైం మేము చూసాం కదా అనే ఒక అభిప్రాయం అన్నమాట వాళ్ళది. సో బట్ ఫార్మర్కి వచ్చేది అంటే అసలైన రైతు చేసే పని ఏమంటే కనుక వ్యవసాయం పెట్టడం. సో ఆయన అందులో నష్టపోవడం. సో ఎప్పుడండి ఆయన లాభపడతారు? ఎప్పుడండి? లాభం పక్కన పెట్టండి, అట్లీస్ట్ పెట్టుబడి అంతా పక్కన పెట్టండి.